శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మాలావతి విష్ణుమూర్తుల సంవాదం. సౌతి మహర్షి ఇట్లనెను: బ్రహ్మ, ఈశ్వరుడు మొదలగు దేవతలు పాలసముద్రం యొక్క తీరంలో కొంత సమయం ఉండి మాలావతి ఉన్న ప్రదేశానికి వెళ్ళిరి. మాలావతి దేవతలను చూసి నమస్కరించి తన భర్త శవాన్ని దేవతల ముందుంచి ఏడవసాగెను. ఆ సమయాన అతి మనోహర ఆకారుడు, చేతిలో దండమును ఛత్రమును ధరించిన వాడు అగు ఒక బ్రాహ్మణ బాలకుడు తెల్లని వస్త్రాలను, ఉజ్వలమైన తిలకమును, చేతిలో తాళపత్ర గ్రంథాన్ని ధరించి ప్రశాంతత చిరునవ్వుతో కూడుకున్నవాడై ఆ దేవతల సమీపానికి వచ్చెను. ఆ బ్రాహ్మణ బాలకుడు బ్రహ్మతేజంతో ప్రకాశిస్తూ విష్ణుమాయ వలన విస్మయం చెందిన దేవతలను అందరినీ పలకరించి చుక్కల మధ్య చంద్రుడు ఉన్నట్లు ఆ సభ మధ్యభాగాన కూర్చుండి దేవతలతో మాలావతితో ఇట్లనెను: ఇక్కడ బ్రహ్మ, ఈశ్వరుడు మొదలగు దేవతలు ఎందుకున్నారు? ప్రపంచాలను అన్నింటినీ సృజించు విధాత, సమస్త బ్రహ్మాండాలను సంహరించు శంకరుడు, ముల్లోకాలకు సాక్షిభూతుడైన ధర్మదేవత, సూర్యుడు, చంద్రుడు, అగ్నిదేవుడు, కాలుడు, మృత్యుకన్య, యముడు మొదలగు దేవతలు ఎందుకున్నారు? ఓ మాలావతి, నీ ఒడిలో మిక్కిలి శుష్కించిన శవమున్నది. ఇది ఎవరిది? బ్రతికి ఉన్న స్త్రీ యొక్క ఒడిలో పురుషుని శవం ఎందుకున్నది అని ఆ బ్రాహ్మణుడనగా మాలావతి అతనికి నమస్కరించి ఇట్లనెను: బ్రాహ్మణ రూపి అయిన జనార్దనునికి సంతోషంగా నమస్కరిస్తున్నాను. బ్రాహ్మణుని పూజిస్తే శ్రీహరి దేవతలందరూ సంతృప్తులైనట్లే భావించవచ్చు. శోకార్తులైన నా మాటలు శ్రద్ధగా ఆలకించము. దయామూర్తులైన సజ్జనులు యోగ్యులపై అయోగ్యులపై కూడా సమానమైన కృప కలిగి ఉందరు. నేను చిత్రరథుడు అను గంధర్వుని కూతురును. నా భర్త ఉపబ్రహ్మణుడనే గంధర్వరాజు. నన్ను మాలావతి అంటారు. నా భర్తతో కలిసి 1,00,000 దివ్య యుగాలు సంతోషంగా క్రీడించి తిని పతివ్రతలైన స్త్రీలు తమ ప్రియునిపై స్నేహంతో ఉండుట సర్వశాస్త్ర సమ్మతం. అకస్మాత్తుగా బ్రహ్మదేవుడు శాపమిచ్చట వలన నా భర్త చనిపోయాను. అందువలన నా భర్త తిరిగి బతకాలని దేవతలను ఉద్దేశించి శోకిస్తున్నాను. ఈ ప్రపంచమున ప్రతివాడు తన పనులు సాధించుకున్న చూతురు. స్వార్థపరులు మంచి చెడులు గమనించక ప్రవర్తిస్తారు. మానవులు చేయ కర్మల వలన సుఖము, దుఃఖము, భయము, శోకము, సంతాపము, ఐశ్వర్యము, పరమానందము, జన్మ, మృత్యువు, మోక్షము కలుగుతున్నవి. దేవతలు సమస్త కర్మ ఫలితాలు ఇచ్చేవారు. అట్లే కర్మ వృక్షాలను సమూలంగా నాశనం చేయుదురు. అట్టి దేవతల కన్నా శ్రేష్ఠుడైన బంధువు, బలవంతుడు, దయకలవాడు, దాత ఎవరు ఈ ప్రపంచాన లేరు. అందువల్ల నాకు ఇష్టమైన పతిదానం మిమ్మని దేవతలను యాచిస్తున్నాను. వారు ధర్మార్థ కామ మోక్షాలనే ఫలాలనిచ్చే వృక్షములు. నేను కోరుకుంటున్న పతిదానం ఒసగినచో దేవతలకు మేలు జరుగును, లేనిచో స్త్రీవత చేసిన వారగుదురు. దేవతలకు అందరికీ దుర్నివారణమైన శాపమిత్తును అని మాలావతి దుఃఖంచే విహ్వల అయి దేవతల ముందు బ్రాహ్మణ కుమారునితో చెప్పగా అతడు మాలావతితో ఇట్లనెను: ఓ మాలావతి, మానవులు కర్షకుడి వలన ఏ విధంగా ధాన్యమును పొందుచున్నారో అట్లే దేవతల ద్వారా నీ కర్మ ఫలితాన్ని పొందుచున్నారు. గృహస్థుడు కర్షకుని ద్వారా తన క్షేత్రంలో ధాన్యమును విత్తగా అది అంకురమై వృక్షమై ఫలములు కలిగి ఆ తర్వాత పరిపూర్ణంగా పక్వమైన ఫలములు కలిగి గృహస్థకు అనుభవయోగ్యమైనట్లు కర్మఫలం కూడా క్రమంగా పరిపక్వమై అనుభవయోగ్యం అగుచున్నది. గృహస్థు విష్ణుమూర్తి యొక్క మాయ చేయి ప్రపంచాన ధాన్యపు గింజను విత్తినచో అది కొంతకాలానికి మొలకెత్తి వృక్షమై ఫలవంతమైనప్పుడు ఆ ఫలమును అనుభవించుచున్నాడు. అట్లే పుణ్యవంతుడు పుణ్యభూమిపై చాలా కాలం తపస్సు చేసినచో దేవతలు తప్పక తత్ఫలమిత్తురు. బ్రాహ్మణుల ముఖమందు, చక్కని క్షేత్రమందు ఆదరంతో ఏది చేసినా అది చక్కగా ఫలితమిచ్చును. తపస్సు లేక బలము, సౌందర్యము, ఐశ్వర్యము, ధనము, సుతులు, భార్య, భర్త ఎవరూ లభించరు. ఎవరు ప్రకృతిని జన్మజన్మలందు భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారో అతడు వినయవంతురాలు, సుగుణవంతురాలు, సుందరి అయిన భార్యను పొందుదురు. ప్రకృతి యొక్క అనుగ్రహం వలన స్థిరమైన సంపదను, పుత్రులను, మనుమలను, భూమిని, ధనమును పొందును. శివుడు మంగళస్వరూపుడు, మంగళములిచ్చువాడు, తత్కారణుడు, జ్ఞానానంద స్వరూపుడు, మహాత్ముడు, మృత్యుంజయుడు అగు ఈశ్వరుని ఎవరు జన్మజన్మల నుండి సేవింతురో వారు పురుషులైనచో మంచి భార్యను, స్త్రీలైనచో మంచి భర్తను పొందుదురు. ఇంకను విద్యను, జ్ఞానాన్ని, మంచి కవిత చెప్పగల శక్తిని, పుత్ర పౌత్రులను, అంతులేని సంపదను, బలమును, పరాక్రమాన్ని హరుని అనుగ్రహాన పొందగలను.
బ్రహ్మదేవుని సేవిస్తే చక్కని సంతానము, సంపద, విద్య, ఐశ్వర్యం, ఆనందం అతని అనుగ్రహాన పొందుదురు. సూర్యుని పూజిస్తే విద్య, ఆరోగ్యం, ఆనందం, ధనం, పుత్రులు కలుగుతారు. గణేశ్వరుని పూజిస్తే సర్వాగ్ర పూజ, ఎల్లప్పుడూ విఘ్నములు లేకుండుట, పరమానందం, ఐశ్వర్యం, పుత్ర పౌత్రాదులు, జ్ఞానం, విద్య, సుకవిత మొదలైనవి లభించను. సురేశ్వరుడు లక్ష్మీపతి అగు విష్ణుమూర్తిని భక్తితో పూజిస్తే కోరిన కోరికలన్నీ సిద్ధించును. ఏ కోరికను కోరనిచో ముక్తి తప్పక లభించగలదు. శాంతస్వరూపుడు, సర్వరక్షకుడు ఒక విష్ణుమూర్తిని పూజించి సమస్త ధర్మములను, గొప్పనైన కీర్తిని వరముగా పొందినవాడు మూర్ఖుడు. అతడు బ్రహ్మదేవునిచే విష్ణుమాయచే మోహితుడగుచున్నాడు. సర్వ ప్రకృతి స్వరూపుని ఈశ్వరి అయిన విష్ణుమాయ ఎవరిని అనుగ్రహించునో అతనికి విష్ణుమంత్రం ఉపదేశించును. ధర్మదేవతను సేవించిన వాడు సమస్త ధర్మాచరణం వలన కలుగు ఫలితమును, ఇహలోక సుఖమును, అటు పిమ్మట వైకుంఠమును పొందును. ఆయా దేవతలను భక్తితో సేవించి తొలుత తదనుగ్రహమును పొందును. ఆయా దేవత సారూప్యమును కూడా పొంది కాలక్రమాన ఆయా దేవతలతో పాటు విష్ణుమూర్తి యొక్క సాన్నిధ్యమును పొందును. నిర్గుణ స్వరూపుడు, ప్రకృతికి అతీతుడు, బ్రహ్మాదులచే సేవించబడువాడు, సర్వకారణుడు, పరాత్పరుడు, క్షరుడు కానివాడు, నాశనము లేక వ్యష్టి సమిష్టి రూపమున ఉన్న పరాప్రకృతి, పరబ్రహ్మ స్వరూపుడు, భగవంతుడు, సనాతనుడు, సాకార నిరాకార స్వభావుడు, జ్యోతి స్వరూపుడు, స్వేచ్ఛామయుడు, అన్నిటికీ ఆధారభూతుడు, సర్వేశుడు, పరమానంద రూపుడు, ఈశ్వరుడు, నిర్లిప్తుడు, సర్వసాక్షి, భక్తులను అనుగ్రహించి శ్రీకృష్ణుని సేవించు విద్వాంసుడు, ఆ భగవంతుని నుండి ఎట్టి వరమును కోరడు. అతడే జీవన్ముక్తుడు. అతడు సాలోక్య, సారూప్య, సామీప్య, సాయుధ్యములను, చతుర్విధ ముక్తులను తుచ్చముగా భావించి ఐశ్వర్యమును మట్టిగడ్డతో సమానంగా అశాశ్వతంగా తలచును. అట్లే ఇంద్రత్వమును, మనుత్వమును, చిరంజీవిత్వమును నీటి బుడగవలె అతి తుచ్చంగా తలంచును. అతడు కలలో అయినను, జాగ్రత్త అవస్థలో అయినను ఎల్లప్పుడూ శ్రీహరి సేవనే కోరుకొనను. శ్రీహరి దాస్యం తప్ప ఇతరమైన దాన్ని ఎప్పుడూ కోరుకొనడు. శ్రీకృష్ణ పాదాబ్జములయందు దృఢమైన భక్తిని కలిగి పరిపూర్ణమైన పరబ్రహ్మాన్ని సేవించును. అట్టివాడు తన వంశమందు పుట్టిన 1,000,000 మందిని, మాతామహని ఇంటికి, మామగారి ఇంటికి చెందిన 100 తరములను, తన భార్యాపుత్రులను, ఇంటిలోని దాసదాసీ జనమునందరినీ ఉద్ధరించి గోలోకానికి తప్పక వెళ్ళును. శ్రీకృష్ణుని భజించనంత వరకు గర్భవాసము, యమయాతనలో గృహస్థుగా ఉండుట, భోగములు అర్థించుట అనునవి ఉండును. ఆచార్యుని ద్వారా విష్ణు మంత్రం ఎవరి చెవిలో పడునో అతని నొసటి రాతను భయంతో యముడు దూరం చేయును. బ్రహ్మదేవుడు ముందుగానే అతని గురించి మధుపర్కాధికం సిద్ధం చేయును. ఇంకను అతడు బ్రహ్మ యొక్క కళ్ళ ముందే గోలోకానికి వెళ్ళుటను గమనించి ఇతడు నా లోకం దాటిపోవచున్నాడని బాధపడను. ఆ శ్రీకృష్ణ భక్తునికి 100 కోట్ల కల్పములకైనను ప్రాయశ్చిత్తం యొక్క అవసరం ఉండదు. 1,000,000 జన్మల్లో చేసిన పాపములైన గరుత్మంతుని చూసిన సర్పముల వలె వెంటనే పారిపోగలవు. పూర్వజన్మల్లో చేసిన శుభాశుభ కర్మలను శ్రీకృష్ణుడు తన చక్రధారలచే చీల్చును. జరామృత్యువులు శ్రీకృష్ణుని చక్రమునకు భయపడిపోవును. లేనిచో సుదర్శన చక్రం వాటిని శతఖండములుగా చేయును. ఆ భక్తుడు మానవ శరీరం వదిలి దివ్య శరీరం ధరించి శ్రీకృష్ణుని సేవించుటకు గోలోకమునకు వెళ్ళును. శ్రీకృష్ణుడు ఎంతవరకు గోలోకమున ఉండనో శ్రీకృష్ణ భక్తుడు అక్కడ అంతవరకు ఉండను. అతడు బ్రహ్మదేవుని వయస్సును క్షణికమైనదని తలుచును. ఓం శాంతి శాంతి శాంతి.